నమస్తే, వెల్కమ్ టు ఇన్నా టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే ఈ కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల వ్యూస్ వస్తే వ్యూస్ వల్ల మాకు ఇంకేమైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. లోయలో పడిన ఆర్మీ వాహనం 10 మంది సైనికుల మృతి, మరో 11 మందికి గాయాలు. కాశ్మీర్లోని డోడాలో దుర్ఘటన. నిన్న మధ్యాహ్నం జరిగింది ఇది. నిన్న మధ్యాహ్నం ఎగ్జాక్ట్ టైం ఐడియా లేదు కానీ 3 గంటల టైంలోనూ 4 గంటల టైంలోనూ 3 గంటల టైంలో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. దీనికి సంబంధించి ఏడన్నా పనికి మొన్న ఎవడన్నా చిల్లరగాడు లొల్లి చేస్తుందంటే, ఎవడో రీల్స్ చేసుకుంటాడు ఏదైనా అలచల్ చేస్తుందంటే మొత్తం ఛానళ్ళు అందరూ పోయి లైవ్లు పెడతారా. కానీ నిన్న ఆర్మీ వాహనం అక్కడ పడితే మాత్రం ఒక్కడు కూడా లైవ్ తీసుకోలేడు. వెంటనే బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి కూడా, అయినా కూడా దానికి ఒక లైవ్ మాత్రం అరేంజ్ చేయరు. ఎంత దుర్మంగా తయారయ్యారు మీడియా ఛానళ్ళు కూడా. అంటే చూడండి, లోయలో పడిన ఆర్మీ వాహనం 10 మంది సైనికుల మృతి, మరో 11 మందికి తీవ్ర గాయాలు. కాశ్మీర్లోని దోడా జిల్లాలో దుర్ఘటన. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 మంది జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాశ్మీర్ అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్కు వెళ్తుండగా బదేరాజ్ చంబా అంతరాష్ట్ర రహదారి వెంబడి ఉన్న 9,000 అడుగుల ఎత్తులోని ఖన్నీ టాప్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన సంభవించింది. విపరీతంగా మంచు కురుస్తుండడంతో రోడ్లు పైనుంచి జారిన వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పక్కన లోయలోకి పడిపోయింది. వెంటనే ఆర్మీ పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని జవాన్లను బయటకు తీసుకొచ్చారు. 4 జవాన్లు అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలు పడిన 17 మందిని బదేర్వాల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో 6 చికిత్స పొందుతూ మరణించారు. 10 మందిని హెలికాప్టర్లో ఉదంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. బదేర్వాల్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. మరో జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మందు పాత్రలు, ఐఈడీల పేలుడు దాటిని సైతం తట్టుకోగలిగే ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన ఈ కాస్పర్ వాహనం ప్రమాదంలో ధ్వంసమైంది. ప్రధాని మోదీ, కేంద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీళ్ళందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానీ ఘటనా స్థలానికి పోయి ఏం జరుగుతున్నది, లేకపోతే అలా కావాల్సిన సౌకర్యాలు ఏమయ్యి, అక్కడ ఏ వసతులు కావాలి ఆర్మీ వాళ్ళకి అనేది మాత్రం ఎవరు కూడా సందర్శించరు, చూడరు. ఇట్లా మైక్ల ముంగట కూర్చొని మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి మాత్రం వ్యక్తం చేస్తారు. ఆర్మీ వాళ్ళు దేశం కోసం వాళ్ళ బార్డర్లా వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి వాళ్ళు కష్టపడుతుంటే, వీళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా కనీసం మానవతా దృక్పథంతో కూడా అక్కడ వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని సందర్శించి ఇక్కడ ఏం కావాలి, ఏమైంది, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటివి కాకుండా చూడాలంటే ఏం చేయాలని చెప్పేసి మాత్రం ఆలోచన మాత్రం వీళ్ళు చేయరు. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి కావాల్సింది రాజకీయాలే. ఓ పార్టీడు ఇంకో పార్టీని కొట్టిండంటే మాత్రం దానికి వెంటనే ప్రెస్ మీట్ పెడతారు, ఇంకేదో చేస్తారు. కానీ నిజంగానే ఇట్లా మన దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జవాన్లకు ఇట్లా అన్యాయం జరిగినప్పుడు, ఇట్లా మిస్టేక్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఘటనా స్థలానికి వెళ్ళలేదు, ఆ స్థలాన్ని చూసేది లేదు, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించేది లేదు. కానీ మైక్ల ముంగట కూర్చొని మాత్రం ఈ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అయిపోయా, దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అయిపోయినట్టు ఇంకా అంతా. అట్లా తయారయ్యారు రాజకీయ నాయకులు. అందులో వీళ్ళందరూ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 10 మంది సాహసవంతులైన సైనికులు కోల్పోవడం కలిసివేస్తుందని, దేశానికి వారు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని మోదీ, రాజ్నాథ్ పేర్కొన్నారు. ఇక కుటుంబాలను ఆదుకునే దిశగా పనిచేయాలి తప్ప ఈ మైక్ల ముంగట కూర్చొని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ఇవన్నీ వేస్ట్. చూద్దాం, మరో వార్త చూద్దాం. పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి. దావోస్లో సీఎం రేవంత్, ఏపీ మంత్రి లోకేష్ భేటీ. తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలని రేవంత్ రెడ్డి సూచన. మేడారం జాతరకు ఆహ్వానం. ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేష్. దావోస్ పర్యటనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. కోయిన్సిడెంట్గా వాళ్ళిద్దరు కూడా అక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది జనాలకు చెప్పుకోవడానికి అయితే మరి కోయిన్సిడెంటే, కానీ మరి వాళ్ళకు ముందు ప్లాన్ ఉందా ఏందనేది తర్వాత సంగతి.
ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డికి దోస్తాను ఉన్నది, వాళ్ళు కలిసే పనిచేస్తారు అని చెప్పేసి అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాదు కాదు నేను నేను ఏమున్నా స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటా, నాకు ఎవరు గురువు లేడు, లేకపోతే నాకు ఎవరు సహచరులు లేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ చేసే పనుల్లో మాత్రం అన్ని కోయిన్సిడెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాకు సహకారం అందుతూనే ఉంటుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎప్పటికీ అపాయింట్మెంట్ దొరుకుతూనే ఉంటుంది. ఇవో గిట్లనే ఇప్పుడు దావోస్ పర్యటనలో ఈ ముఖ్యమంత్రి ఆ ఐటీ మినిస్టర్ ఇద్దరు కూడా పెట్టుబడుల కోసం వెళ్ళిరు. ఈయన మన ముఖ్యమంత్రి గారు ఏమో స్టూడెంట్ విషయంలో వెళ్ళిండు స్టూడెంట్గా, ఆయన ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏమో పెట్టుబడుల కోసం వెళ్ళిండు. వెళ్ళి కోయిన్సిడెంట్గా కలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంది ఏంటంటే ఇది తెలంగాణ స్కిల్ క్యాంపస్ను సందర్శించాలి నువ్వు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో విద్య కోసం సంస్కారాలు ఏది తీసుకుంటున్నామో ఆ సంస్కారాలను మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఏది ఉన్నా రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళిన ప్రతిసారి 1000 కోట్ల, ఇప్పుడు 5,000 కోట్ల మళ్ళా కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి 5,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి కూడా మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనకు తగ్గట్టు మళ్ళీ ఎంఓయూ కుదించుకున్నారా లేదు, ఎంఓయూ మళ్ళీ ఇంకేమైనా కనిపిస్తుందా లేదు. ఎంతసేపు మాత్రం వచ్చిన ప్రతిసారి 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పేసి మాత్రం ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే మంచిగా వేసుకుంటున్నాడు. చూద్దాం అవి ఏదాకా నిజం ఉంటుంది అనేది. ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్లు ఏ డేటా సెంటర్ రూపాయలు 5,000 కోట్ల పెట్టుబడులు, 4,000 మందికి ఉపాధి. చూడండి ఇప్పుడే చెప్పినా కదా, 5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. అదేది ఏ డేటా సెంటర్ తోటి 5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం, 4,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటన కనిపిస్తున్నది. వెళ్ళిన ప్రతిసారి మరి ప్రకటనలు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉమ్ముస్తారు అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిడతారంటున్నారా, ఎందుకో తెలియదు. కానీ పోయిన ప్రతిసారి మాత్రం 1000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మాత్రం పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు అయితే వేసేస్తున్నాడు. మరి ఇప్పటిదాకా పోయిన పర్యటనలల్లో ఏ పర్యటన సక్సెస్ అయింది, లేకపోతే ఏ పర్యటన వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడుల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని మాత్రం ఎక్కడ కూడా మళ్ళా వార్త లేదు. ఉన్న వార్తలు ఒకటే, పోవడం, ఇక్కడ ఫ్లైట్ టికెట్లు వేసుకొని పోవడం, ఆడ దిగడం, ఆడికించి పెట్టుబడులు వచ్చినాయని వార్తలు పంపేయడం, మళ్ళీ తిరిగి రావడం, ఇదే నడుస్తున్నది. కానీ ఇది ఒక టైంపాస్ నడుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం లేదు. సబ్జెక్టు కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 3,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు ఐటీకి. నేను ఇప్పుడు ఏమంటాడు, హైదరాబాద్ను మొత్తం నేనే డెవలప్ చేసిన, హైదరాబాద్ను మొత్తం నేను ఏదో చేసేసిన, ఐటీని తీసుకొచ్చింది నేనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాదు వేదికగా ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినాయంటే 3,000 కోట్ల పెట్టుబడులు మాత్రం వచ్చినాయి. అది కాస్త మన చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. 30,000 కోట్ల పెట్టుబడులు అంటే కూడా ఇంచుమించు మొత్తం 35,000 కోట్లు మాత్రమే. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఒక 4,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అంటే ఎంత, 40,000 కోట్లు. అదే పెట్టుబడులు హైదరాబాద్కు దిక్కింకా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అయిన తర్వాత దాదాపు 2,30,000 కోట్ల పెట్టుబడులు కేటీఆర్ గారు తీసుకురావడం జరిగింది ఎక్కడికి, హైదరాబాద్కి. అంటే ఎంత, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆపద్బాంధవ సీఎం అనుకోండి ఆయన. కానీ ఆ ఇద్దరు కూడా చేయని కంటే డబల్ త్రిబుల్ పెట్టుబడులు కేటీఆర్ గారు తీసుకురావడం జరిగింది. 2,30,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే కేటీఆర్ గారిది. తీసుకురావడమే కాదు, ఈరోజు హైదరాబాద్ను నంబర్ 1 సిటీగా, అంటే దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర కూడా కేటీఆర్ గారిదే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. వాళ్ళ తప్ప ఈయన పోయిన ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని నేను ఇంత పెట్టుబడులు తీసుకొస్తున్నా, అంత పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. కానీ వాస్తవానికి లేదు. ఈ టీఎస్ ఐపాస్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో క్లియర్ కట్గా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంకి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి ఆ రాష్ట్రం సంబంధించిన పోర్టల్ ఉన్నది. టీఎస్ ఐపాస్ అనేది మన తెలంగాణ రాష్ట్ర పోర్టల్. అది ఆ పోర్టల్లో క్లియర్గా పొందుపరుస్తారు ఏ కంపెనీస్ వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, లేకపోతే ఇంకా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినాం అని చెప్పేసి క్లియర్గా టీఎస్ ఐపాస్లో ఎంట్రీ చేసి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కటి కూడా ఆ టీఎస్ ఐపాస్లో మాత్రం ఎంట్రీ లేదు. అంటే అర్థమైంది, ఆ పెట్టుబడులు రావట్లేదు, ఇవి ఏదో అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. కేటీఆర్ గారు తీసుకొచ్చిన 2,00,000 కోట్ల పెట్టుబడులు, 2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు కూడా ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఆయన వేసుకోలేడు. ఆయన ఏంది, పని చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో పని చేయడం కోసం ఎన్నుకున్నారు, మన నుంచి పని కోరుకుంటారు వాళ్ళు.
మనం ఉద్యోగాలు కల్పించాలి. గవర్నమెంట్ నుంచి ఎట్లాగో ఒక పరిమితమైన లిమిట్స్ ఉన్నాయి, దానికి పరిమితమైన ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అపరిమిత ఉద్యోగాలు కావాలంటే మన కంపెనీస్ రావాలి. కంపెనీస్ వస్తేనే మన రాష్ట్ర యూత్కి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్ రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేసారు కేటీఆర్ గారు. పనిచేసారు కాబట్టి 2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు వాళ్ళు 10 సంవత్సరాల్లో. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏమో లక్షల కోట్ల పెట్టుబడులు అనౌన్స్ చేసిండు ఇప్పటికీ. కానీ ఒక్కటి కూడా కార్యాచరణ దార్చలేదు మళ్ళీ ఇప్పటికీ. అది ఇంకా అది పేపర్లకు వార్తలకు మాత్రమే పరిమితం అయిపోయినాయి. ఇవన్నీ బంద్ చేయాలి. అవసరం ఏమున్నది? ఇది అడ్వర్టైజ్మెంట్ లక్షలు వెచ్చించి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని దీనివల్ల తెలంగాణ రాష్ట్రాలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? అది లేదు, ఇది లేదు. ఉత్త పైసలంతా ఖర్చు పెట్టి పోవడమే ఒకటి. సరే పొయ్యిర్రు, పెట్టుబడుల కోసం పొయ్యిర్రు. మరి ఇంతవరకు నిజంగానే కంపెనీలను యాక్సెప్ట్ చేసుకొని తీసుకొస్తున్నారు. అది లేకుండా ఈ లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రం అనౌన్స్ చేసి ఎవరిని మభ్య పెడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా ఈ మాటలు నమ్మనికి? నిరుద్యోగ యువత కొట్టుమిట్లాడుతున్న రోడ్ల మీద వాళ్ళని విషయాలు పక్కన పెట్టి మీరు ఆరాంసే మీరు పోయి దావోస్లో తిరగడం. ఇప్పుడు ఈరోజు దావోస్ పర్యటన అయిపోయిందంట, ఈరోజు అమెరికా వెళ్తారంట మళ్ళీ. మరి ఆడెన్ని కోట్ల పెట్టుబడులు అనౌన్స్ చేస్తాడు ఇక చూడండి. దావోస్ యూపీ హోల్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు WEF మద్దతు. సీఎం రేవంత్ రెడ్డితో WEF చీఫ్ జెరెమీ జర్గెన్స్ భేటీ. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కలిసి పనిచేస్తామన్న జెరెమీ. 623 కోట్ల పెట్టుబడులతో స్నైడర్ ఎలక్ట్రిక్ యూనిట్ల విస్తరణ. ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై గోద్రేజ్ ఆసక్తి. సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ముందుకొచ్చిన ఐనాక్స్ ముగిసిన పర్యటన. అమెరికాకు సీఎం. ఈరోజు మళ్ళీ 623 కోట్ల పెట్టుబడులు పెట్టడానికే ఈ స్పైడర్ ఎలక్ట్రిక్ యూనిట్ విస్తరించడానికే ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారంట. దానికి మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కడుతున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ని అంటే ఇండ్లను కట్టడానికే ఈ గోద్రేజ్ సంస్థ ఆసక్తి చూపిందంట. ఆసక్తి చూపింది, మళ్ళా ఒప్పుకుంటాడా? ఎన్ని కోట్ల పెట్టుబడులు అవుతాయి, లేకపోతే ఎంత ఏ ప్లాన్ చేయాలి ఏంటంటే ఇంకేం కాలే. ఆడ ఆసక్తి చూపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు అంతే. దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ వేసారు. నాకు తెలంగాణ నచ్చింది అంటే కూడా అడ్వర్టైజ్మెంట్ వేసేటట్టున్నారు మా రేవంత్ రెడ్డి గారు. అదే ఉన్నది. ఫ్యూచర్లో హౌసింగ్ ప్రాజెక్టులపై గోద్రేజ్ ఆసక్తి చూపించింది. ఇంకా పనికి ఏం ముంగటి రాలే. గివి వార్తలు ఏం చేస్తాం చూడండి. ఏడై డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడులను సాధించింది. నెదర్లాండ్కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్ హోల్ డేటా సెంటర్లో కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ హోల్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్లు సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీని నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యేకంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రారంభమైన త్వరలో మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో యూపీసీ ఓల్డ్ సంస్థను అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకుంది. ఈ MOU తోటి ఇంకో మళ్ళీ 5,000 కోట్లు పెట్టుబడులు పెడతాం 5 సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సంవత్సరంకు 1,000 కోట్లు పెడతామని చెప్పేసి MOU కుదుర్చుకున్నట్టు. ఆ MOUలు కూడా మరి ఎంతవరకు ముంగట పడతాయో చూడాలి. మరో వార్త చూసుకుందాం. కేటీఆర్ రండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్ నోటీస్. మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి. హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు స్పష్టం. కేటీఆర్ పాత్రపై సిట్ వద్ద స్పష్టమైన ఆధారాలు, ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాలు ముందు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం. ఇక రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దావాస్ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దావాస్ పర్యటనలో ఉన్నాడు. ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మళ్ళీ ఇది మన రాజకీయమైన ఎత్తుగడ వేయగలరు. ఆ వేయొద్దంటే ఇక కేటీఆర్ను నిర్బంధించాలని చెప్పేసి ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారి లోపల కనిపిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కనిపిస్తున్నది. అదే యోగ్యది. మళ్ళా కేటీఆర్కు సిట్ నోటీసులు అంటే ఏంది యోగ్యదే. చూడండి, ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చారు, ఈరోజు ఉదయం రావాలని చెప్పేసి. సజ్జన్నార్ గారి ప్లాన్ ఉన్నది. ఇలా సజ్జన్నార్ గారి పాత కూడా కొంతమేరకు ఉన్నది దీంట్లో. అదేంటంటే నేను ఇండైరెక్ట్గా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఏమని? నిజంగానే మనుషులను వ్యక్తులను టార్గెట్ చేస్తే వాళ్ళు ఇప్పటికీ ఇంత స్వేచ్ఛగా బయట తిరగకూరి. కాబట్టి అందరూ కూడా
వాళ్ళ వాళ్ళ లిమిట్స్లలో ఉండాలని చెప్పేసి సజ్జనార్ గారు ఒక మెసేజ్ పాస్ చేశారు. దానికి కేటీఆర్ గారు కూడా సవాల్ విసిరారు. ఎవరెవరో మాట్లాడుతున్నారు, మాట్లాడినంత మాత్రం ఎక్కడ ఓరు రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి, అధికారంలోకి వచ్చినాక తీసుకొస్తామని చెప్పి కేటీఆర్ గారు కూడా ధీమా వ్యక్తం చేసిండు. ఆయన కూడా ఇండైరెక్ట్గా మాటకు మాట సమాధానం చెప్పిండు. మళ్ళా ఇప్పుడు చూడండి, ఈ సిట్ నోటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పాత్ర కూడా ఉన్నది. మీ పాత్ర పైన పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలకు తగ్గట్టుగా మేము పనిచేసినాము. మిమ్మల్ని పిలిచేది కూడా అందుకే, ఆధారాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి మీరు రావాలి విచారణకు, వచ్చి దాని సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్కు సిట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీస్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 నమోదైన క్రైమ్ నంబర్ 243 కేసులో సెక్షన్ 166, 409, 427, 201, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65, 66, 66 F 1B 2 70 ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ పీసీ సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీస్ జారీ చేశారు. నోటీస్ అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పేసి కేటీఆర్ గారికి క్లియర్ మెసేజ్ పంపించారు. అంటే దీంట్లో ఒక రకమైన రాజకీయ ఎత్తుగడలు కూడా ఉన్నాయి. ఇదేంటంటే కేసీఆర్ గారి పైన ఏదో రకంగా కేటీఆర్ పైన బురద చల్లాలి, బీఆర్ఎస్ పార్టీ పైన బురద చల్లాలి. ఇంతకుముందు హరీష్ రావు గారు విచారణ అయిపోయింది, ఆయన నవ్వుకుంటూ పోయిండు, నవ్వుకుంటూ బయటకు వచ్చిండు. అంటే ఏంది, ఆయన ఎక్కడ కూడా భయపడ్డట్టు కనిపిస్తలేదు. వీళ్ళు ఏమంటారు, యాక్టింగ్ చేసినట్లు అంటారు. యాక్టింగ్ చేయడం కాదు, ఒక మనిషి లోపల బాధ ఉంటే హావభావాలు బయటకు కనిపిస్తాయి. కానీ ఆయన లోపల బాధ లేదు, భయం లేదు, కాబట్టి నవ్వుకుంటూ పోయి నవ్వుకుంటూ వచ్చిండు. అదే మనిషి సహజ లక్షణం అది. అట్లాంటిది ఈరోజు కేటీఆర్ గారికి మళ్ళీ సేమ్ అదే రకంగా సిట్ నోటీస్ ఇచ్చింది. దీని విచారణ వెనుక కూడా మళ్ళీ ఒక రకంగా గవర్నమెంట్ ఎత్తుగాడు ఉన్నది, రాజకీయ ఎత్తుగాడు ఉన్నది. దీంట్లో ఏదో రకంగా బురద చల్లాలన్న ఆలోచన కానీ బురద చల్లాలన్న ప్రయత్నాలు మాత్రం నిండుగా జరుగుతున్నాయని కనిపిస్తున్నది. చూడాలి మరి ఏ రకంగా ముందుకు పోతారో, లేకపోతే ఆ విచారణలో ఏం జరుగుతుంది, ఏ రకంగా ముందుకు వస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం మరి. దానికి సంబంధించి కేటీఆర్ గారు ఒక మాట అంటారు. హామీలు అమలు చేయలేక డ్రామాలు, సిట్ నోటీసులు ప్రజల దృష్టి మళ్లించే యత్నం, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏముంది, దమ్ముంటే కోల్స్ క్యాంప్పై సిట్ వేయండి కేటీఆర్, పాలన చేతగాక మాపై ప్రతీకారం హరీష్ రావు. వాస్తవానికి కూడా నిజంగానే ఇలా రాజకీయ ఎత్తుగడ ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఈరోజు ఇది రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ సిట్ నోటీసుల వల్ల కానీ ఇంకో రకంగా కాదా 1% కూడా ఉపయోగం లేదు. దానికి కేటీఆర్ గారు ఒక సవాల్ విసురుతూ ఏమండి, చూడండి, దమ్ముంటే కోల్స్ క్యాంపై సిట్ వేయండి. కేటీఆర్ మాట చెప్తుండు ఏమనంటే, దమ్ముంటే కోల్స్ క్యాంపై సిట్ విచారణ వేయండి, దాంట్లో ఎవరు తప్పు చేసి ఏందనేది కూడా బయటకు తీసుకురండి అని చెప్పేసి కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. రాజకీయంగా ఇంకొక హరీష్ రావు గారు కూడా ఇంకో మాట, పాలన చేతగాక మాపై ప్రతీకారం చూపిస్తారని చెప్పేసి హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. నిజంగానే కూడా ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశం తప్ప దీంట్లో ఎట్లాంటి నిజమైతే కనిపిస్తలేదు. ఒకవేళ నిజంగానే నిజం ఉంటే ఇంతవరకు పెండింగ్గా చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి కేసీఆర్ గారితో భేటీ కావడం కోసం కేటీఆర్ గారు సిరిసిల్ల నుంచి డైరెక్ట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా వెళ్ళడం జరిగిందంట. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. మీడియాకు పోలీసుల బ్రీఫింగ్పై నియంత్రణ అవసరం, క్రిమినల్ కేసుల దర్యాప్తుపై విలేకరులకు వివరాలు ఇవ్వడంలో నియంత్రణ లేకుండా పోయింది. దీనిపై నిర్దిష్ట విధానాలు రూపొందించాలి, అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. క్రిమినల్ కేసులకు సంబంధించి పోలీసు అధికారులు మీడియాకు సమాచారం తెలియజేసే అంశంలో నిర్దిష్ట విధానాలు రూపొందించి నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. గోప్యతను కాపాడి మీడియా ట్రయల్స్ను నివారించేందుకు 3 నెలల్లో ఈ పాలసీని రూపొందించాలని జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో పోలీసులు మీడియాతో సమావేశాల్లో సమాచారం ఇవ్వడాన్ని నియంత్రించే విషయంలో చిత్తశుద్ధి లోపించిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తమ పాలసీలు తయారు చేసుకునేటప్పుడు ఈ వ్యవహారంలో
కోర్టుకు సహాయకారి అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నాయన్ను రూపొందించిన పోలీస్ మాన్యువల్ ఆన్ మీడియా బ్రీఫింగ్ను పరిశీలనలోకి తీసుకురావాలని కోరింది. ఈ మీడియాకు సంబంధించి కోర్టులో ఏం విచారణ నడిచిందంటే క్రిమినల్ కేసులకు సంబంధించి పోలీసులు ఏదైనా విషయం ఉంటే దాన్ని కొంచెం గోప్యంగా ఉంచి ఆ విచారణ అనంతరమే మీడియాకు తెలిపాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి అందరికి సురుగులు పెట్టింది, పోలీసులకు కానీ గవర్నమెంట్ కానీ. ఎందుకంటే కొన్ని క్రిమినల్ కేసులకు సంబంధించి అప్పుడప్పుడే బయట వేస్తున్నారు, బయట వేసి దాన్ని గాలివేలాగా చేస్తున్నారు. అట్లా కాదు, దాన్ని విచారణ జరిగిన తర్వాతనే మీడియాకు క్లుప్తంగా వివరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మన పోలీసులకు అందరికీ కూడా ఆత్రం ఎక్కువ కాబట్టి ఇట్లనే చేస్తారు. చూద్దాం, మరో వార్త చూసుకుందాం. అద్దె భారం తగ్గింది. హైదరాబాద్లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లో చోటు. 39 విభాగాలకు 3.50 లక్షల అడుగుల స్థలం. వాణిజ్య పనుల విభాగానికి 1,95,500 చదరపు అడుగులు. పలు స్థలాలు కేటాయింపులపై గందరగోళం. ఐటీ శాఖకు చెందిన టీ హబ్కు న్యాక్ భవనంలో, టీ హబ్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు స్థలం. ఎన్నో రోజుల నుంచి 800 కోట్ల రెంట్లు కడుతుండే గవర్నమెంట్ ఇంతకుముందు. ఆ 800 కోట్ల రెంట్లను రిటర్న్ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. స్థలాలు ఉండగా కూడా మనం ఈ రెంట్లు కట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మన సొంతగా భవనాల్లోకి గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా తెప్పించుకోవాలి. తెప్పించుకున్నట్టయితే మనకు ఈ 800 కోట్ల బడ్జెట్ ఏదైతుందో అది మిగిలిపోతా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సొంత భవనాలకు తీసుకొచ్చింది ఆఫీసులను. ఇంకా కూడా కంప్లీట్ కాలేదు, దాని ఆలోచన ఇంకా నడుస్తూనే ఉన్నది. కొన్ని ఎక్కడెక్కడైతే వెసులుబాటు ఉన్నదో భవనాలు వాటన్నింటిని కూడా రిటర్న్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఏ రకంగా అయితే మళ్ళీ గవర్నమెంట్ స్థలాల్లో ఉండి గవర్నమెంట్ ఆఫీసులు నడిపేయాలో ఆ రకంగా నడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి ఆలోచన. రాష్ట్రంకు బడ్జెట్ను ఎట్లయితే మిగిలించాలో అది ఆలోచన చేయాలి గవర్నమెంట్. అది ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం ఏమన్నా మూట పడుతుంది. ఇది ఒకటి మంచి పని చేసి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందిస్తాము. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.